నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. బుక్ మై షో మీద గుంటూరు కారం వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అంటే కంప్లైంట్ చేశారని మనకి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? బేసికల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం నడిపే తీరు బండి బాగానే ఉంటుంది, ఓకేనా? మనం ఎంచుకున్న రోడ్డు బాగానే ఉంటుంది మన ప్రకారంగా. ఒక మేకు దిగింది, టైర్ పంచర్ అయింది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికలీ అసలు ఇటు రావడమే మన తప్పు, అక్కడ నడపడం మన తప్పు, అందుకే మనకు మేకు దిగింది, సో అనుభవిస్తున్నాం అనే రియలైజేషన్ పక్కన పెట్టేసి పిచ్చి పైత్యమో ఏంటో తెలియదు కానీ మేకుల కంపెనీ మీద కేసు వేసాడనమాట. అసలు మీరు మేకులు తయారు చేయడం వల్లే ఒక మేకు అక్కడ పడింది, నా కారు పంచర్ అయింది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. వెళ్ళి టాటా కంపెనీ మీద లేకపోతే ఇంకేదన్నా అదాని కంపెనీ మీద కేసు వేయడం అనమాట. అసలు ఈయన తయారు చేయడం వల్లే ఆ మేకులు బయటకు వచ్చాయి, అక్కడ ఒకటి పడింది, ఏదో తెలుసో తెలియకో నా టైర్ అటు పోయి అది పంచర్ అయింది, ఆ మేకే వచ్చి గుచ్చేసి పంచర్ చేసేసింది అలా. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్స్ చాలా ఉంటాయి, చాలా చూసాం మనం, ఎన్నెన్నెన్నో చూసాం. కానీ కొన్ని అర్థవంతంగా ఉంటాయి, కొన్ని ఏమో ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు బుక్ మై షో పైన అంటే బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడే ఉంటుంది మన నాగార్జున సర్కిల్ దగ్గర, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ అనమాట, వాళ్ళదే బుక్ మై షో. వాళ్ళ మీద గుంటూరు కారం టీం వాళ్ళేమో ఫిర్యాదులు చేశారు. ఏంటి అంటే నాట్ ఓన్లీ బుక్ మై షో, అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, లేకపోతే ఇంకా సామాజిక మాధ్యమం ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోషల్ మీడియాకి సంబంధించి అదే ట్రేడ్ అకౌంట్లు అయినా పర్సనల్ అకౌంట్స్ అయినా సరే ఏముంటాయంటే వాటికి రివ్యూలు అనేవి ఒకటి ఉంటాయి, రైట్? ఇప్పుడు జొమాటోలో నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసావు, చికెన్ కర్రీ చండాలంగా ఉంది అని చెప్పి 100 రివ్యూలు వచ్చాయి, సూపర్ టేస్ట్ అసలు ఎక్సలెంట్ అని చెప్పి 5 రివ్యూలు వచ్చాయి. 5 ఎవరు ఉంటాయంటే మనమే ఉంటాయి, నాది నీది ఈనది ఈనది ఈనది, మన వల్లే వేసాడు సూపర్ కెవ్వు కేక్, అసలు టేస్ట్లో దీనికి అసలు ఎవరు ఎదురేలేదు తిరుగులేదని రాసేస్తాం. తర్వాత తిన్నవాడు మొహానికి వేసి కొడతాడు, ఛీ నా జన్మలో ఇట్లాంటిది ఎప్పుడు ఆర్డర్ చేయలేదురా అని చేస్తాడు. అది వాడి వ్యక్తిగత అభిప్రాయం, అది మనం దాన్ని గౌరవించాలి. లేదు అంటే ఆ జొమాటోకి రావడం మానేయాలి, అర్థమైందా? ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవాలి, రైట్? అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాలో ఒక ఫోటో పెట్టావు, బా ఎంత బాగున్నారండి మీరు, సూపర్ ఉన్నారండి, అసలు అట్లా ఉందండి, బ్యాక్గ్రౌండ్ కేక్ అండి, అదండి ఇదండి అని 100 కామెంట్లు వస్తాయి. మనిషివేనా నువ్వు, ఆ డ్రెస్ ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి 2-4 అంటారు. నువ్వేంట్రా నా గురించి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ మీద ఎగరొద్దు. రీజన్, నువ్వు నీ ప్రదర్శన అక్కడ ప్రదర్శించావు, ఓకేనా? వాడికి నచ్చుతుంది నచ్చదు, లేదు నచ్చేటివే నాకు కావాలి, నచ్చనివి నాకు వద్దని నువ్వు రావడం మానేయాలి. నీకు నువ్వుగా నచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ప్రదర్శనని ప్రదర్శించుకోవాలి, అంతేనా? నౌ కమింగ్ టు బుక్ మై షో. గుంటూరు కారంకి అక్కడ 70,000 చిల్లర నెగిటివ్ కామెంట్లు వచ్చాయంట. 70,000 చిల్లర. అట్లా ఉంది ఇట్లా ఉంది, డైలాగులు ఇట్లా ఉన్నాయి, అదంటే మేము ఏదో అనుకుంటే ఏదో అయ్యింది, ఇంకేదో అయింది అని చెప్పి వచ్చాయి. కొన్ని పాజిటివ్ కామెంట్లు కూడా వస్తాయి. ఇప్పుడు వీళ్ళకి ఒళ్ళు మండింది, బుక్ మై షోలో రేటింగ్ తగ్గడం వల్లే, ఈ నెగిటివ్ కామెంట్ల వల్లే మా సినిమాకి ఎవరు రావట్లేదు. మా సినిమా అద్భుతం, ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం, అసలు ఆస్కార్ కమిటీ కూడా నిర్ణయించడానికి పనికిరాదు, అంత అద్భుతం అన్నమాట. జస్ట్ బికాస్ ఈ కామెంట్స్ చూసి ఈ రేటింగ్ చూసి తెలుగు సినిమా చరిత్రలో ఇట్లాంటి సినిమా అసలు రాలేదు, ఇక మీద కూడా రాదు. అన్ని సినిమాల కంటే అద్భుతం. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అసలు ఏ ఇండియా కూడా పనికిరాదు, అంత ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఏది పనిచేయదు. మొత్తం అసలు గుంటూరు కారం అంటే గుంటూరు కారం, సినిమా అంటేనే ఇది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎప్పుడైనా సరే మీరు డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళు ఫిలిం స్కూళ్ళలో సినిమా నేర్చుకోవాలనుకుంటే ఈ సినిమా ఒకసారి చూస్తే సరిపోతుంది. మొత్తం అన్నీ వచ్చేస్తారంట, పాటలు కూడా నేర్చుకుంటారు, అంత కాన్ఫిడెంట్ వీళ్ళకి చేసి. కానీ జస్ట్ ఈ 70,000 కామెంట్ల వల్ల మా సినిమా ఆడలా. సైబరాబాద్ లో కంప్లైంట్ చేసి ఆ 70,000 ఎవరైతే కామెంట్స్ చేశారో అంటే వాళ్ళు చూసి చేశారో చూడక చేశారో, చూసే చేసి ఉంటారు కదా. నిమిషం కామెంట్స్ చేసే వాళ్ళు ట్రైలర్ చూసి చేస్తారు, పోస్టర్ చూసి చేస్తారు, సినిమా చూసి చేస్తారు, రైట్? అన్నిట్లోనూ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. వాళ్ళ రివ్యూలు ఇవ్వాలి అనుకుంటే లైక్స్, డిస్లైక్స్ ఇవన్నీ ఉంటాయి బుక్ మై షోలో. వాళ్ళకి నచ్చలా, కావాలనే ఎందుకు చేస్తారు నిజంగా? అంటే సినిమా బాగుంది కానీ కావాలని బాగాలేదు అంటారా? మీ ఎమోషన్స్ కరెక్టే కానీ మాకే ఎక్కలేదు. మీ ఎమోషన్స్ ఎక్కకపోతే మాకు చూడడం రాదన్నట్టు. అంటే మా సినిమా బాగానే ఉంది, నీ మొహానికే చూడడం రాలేదు సరిగ్గా చూడు, అప్పుడు నచ్చుద్ది. అని ఎట్లా చూడాలో మరి? తలకిందులుగా చూడాలో లేకపోతే ఆ పక్కకు చూడాలో?
ఫ్రంట్ సీట్లో కూర్చొని ఇట్లా చూడాలా, బ్యాక్ సీట్లో కూర్చొని ఇట్లా ఎలా చూస్తే అర్థమవుతుంది? బేసికలీ వీళ్ళది ఇది పైత్యం, పిచ్చి. అంటే ఇక అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారేమో సినిమా ఫ్రస్ట్రేషన్. ఇంకా చెప్పనా, ఇదే దిల్ రాజు రిలీజ్ చేసినటువంటి, నేను నిర్మించినటువంటి సినిమా బలగం ఉంది చూసావా, అది అసలు వీళ్ళే ఏముంటుందిలే అని వదిలేస్తే వీళ్ళకి తెలియకుండా బీభత్సంగా ఆడింది. అది వెంటనే ఓటీటీలో పడేశారు. అయినా సరే థియేటర్లలో చూస్తున్నారు బండ్లు కట్టుకొని మరి వచ్చి. వీళ్ళకి అర్థం కాల ఏంటనేది. అమెజాన్ వాళ్ళు కంప్లైంట్ చేశారు మామూలుగా. వీళ్ళందరూ గుంపులుకి వెళ్ళి ఒకటి చూస్తున్నారు, మాకు లాస్ ఇట్లా అంటే దిల్ రాజు వాళ్ళని అర్థం చేసుకొని, నేనే మీకు ప్రింట్ పంపిస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, పర్లేదు, నా లాభం నాకు వచ్చిందని చెప్పి సర్ది చెప్పుకున్నాడు. అది ఎంజాయ్మెంట్ అంటే సినిమా. అంటే హిట్ అయితే ఒకలాగా, పాజిటివ్ టాక్ వస్తే ఒకలాగా, నెగిటివ్ టాక్ వస్తే ఒకలాగా, జీర్ణించుకోలేని తనం అంటారు చూసారా, అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వీళ్ళు సైబరాబాద్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, బుక్ మై షో వాళ్ళంట, వాళ్ళు వీళ్ళకి ఆన్సర్ చెప్పాలి ఏమని, ఆ 70,000 అకౌంట్లు ఎవరివి, వాళ్ళ మెయిల్ ఐడీలు ఏంటి. ఇప్పుడు మనం బుక్ మై షో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టే మన డీటెయిల్స్ అని ఇస్తాం కదా, ఆ 70,000 మంది పర్సనల్ డేటా వీళ్ళు అడుగుతున్నారు బుక్ మై షోని. సైబరాబాద్ మీద వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, వీళ్ళందరూ కావాలని మా సినిమాని బ్యాడ్ చేశారు, ఇది వీళ్ళకి కావాల్సిన సమాచారం. ఇప్పుడు బుక్ మై షో కూడా వీళ్ళ మీద కేసులు వేయచ్చు, ఆ 70,000 మంది కూడా వీళ్ళ మీద కేసులు వేయొచ్చు. ఎందుకంటే మా వ్యక్తిగత సమాచారం, మాకేదో యాప్ నచ్చి మేము అందులో జాయిన్ అయితే, హూ ద హెల్ ఆర్ యూ టు ఆస్క్ అవర్ డీటెయిల్స్. రైట్. ఇప్పుడు అమెజాన్లో ఒక వస్తువు కొంటావు, వాడు చెప్తాడు అసలు ఇది సూపరు, ఇండియాలో నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పేసి. కొన్న తర్వాత ఇటు చినుగులతో ఏవేవో ఉంటాయి, మనం ఫోటోలు తీసి మరీ పెట్టేస్తాం కదా, అవునా. జొమాటోలో చికెన్ ఆర్డర్ చేసే మటన్ వస్తుంది, జిలేబీ ఆర్డర్ చేసే పకోడీ వస్తుంది, అవునా, ఫోటోలు తీసి పెడతావుగా. ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఏదో అనుకుంటే అక్కడికి వెళ్తే ఇంకేదో ఉంది, ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు కదా సినిమా. వాళ్ళు ఇంకోటి అనుకుంటే ఇంకోటి వచ్చింది అక్కడ. వాళ్ళు జిలేబీ అనుకుంటే అక్కడికి వెళ్తే పకోడీ ఉంది, వాళ్ళు చికెన్ అనుకుని లోపలికి వెళ్తే అక్కడ ఇంకేదో ఉంది, సంథింగ్ వీళ్ళు అనుకున్నది అయితే అక్కడ లేదు, ఇంకేదో డిఫరెంట్గా ఉంది. కాబట్టి వీళ్ళకి నచ్చలేదు. ఆ నచ్చని దానాన్ని వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ భావాలు వ్యక్తపరుస్తారో, మోస్ట్లీ చాలామంది ట్విట్టర్లో చెప్పుకుంటారు, ఫేస్బుక్లో చెప్పుకుంటారు, వాళ్ళ ఇన్స్టాలో రకరకాలు చెప్పుకుంటారు. బాగా కోపం ఉన్న వాళ్ళే బుక్ మై షో మీద పడతారు. ఎందుకంటే నువ్వే కదే మాకు టికెట్ అమ్మింది అని దాని మీద పగ తీర్చుకోవడం అనమాట వాళ్ళకి. నువ్వు నాకు అమ్మకపోయి ఉంటే అసలు నిజంగా ఆ టికెట్ ఆ రోజు క్రాష్ అయ్యో లేకపోతే రిఫ్రెష్ ఇంకేదో పడి ఉంటే నేను కొనేవాడిని కాదు కదా, ఎందుకు నాకు ఇంత నరక అంటే ఆ 200 రూపాయలు నష్టమైందని కాదు వాడి ఫ్రస్ట్రేషన్. వాడి జీవితంలో ఒక 3 గంటలు అర్థం లేకుండా గడిచిందే అనే ఫ్రస్ట్రేషన్ అనమాట. ఓ 3 గంటలు తన లైఫ్లో ఎక్కడికో వెళ్ళాడు, ఎందుకో వచ్చాడు, 3 గంటలు ఒక దగ్గర కూర్చుంటే అర్థం లేకుండా తన జీవితం అట్లా గడిచిపోయింది, గందరగోళంగా గడిచింది. ఆ గందరగోళానికి వాడికి మళ్ళీ ఆ మైండ్ తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది, కొంతమందికి నెలలు పట్టింది. ఆ ఫ్రస్ట్రేషన్ అట్లాగే మిగిలిపోయి దీని మీద తీర్చుకున్నారు. ఎవరెవరు ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ గల కారణాలు ఏంటో ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాలనుకొని బుక్ మై షో అడిగి ఇచ్చి చావరుగా ఎందుకు ఇస్తారు, దగ్గర కూడా రాండి, ఇంకోసారి నెక్స్ట్ సినిమా ఏం కూడా వేయరు. సైబరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చారు, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నెక్స్ట్ టైం వీళ్ళ సినిమా బుక్స్ మై షో అమ్ముద్దా? అమ్మదిగా, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఫేస్ చేశారు. అంటే నువ్వు హిట్ అయితే ఒకలా తీసుకుంటున్నావు, ఫ్లాప్ ఫట్ అయితే ఇంకోలా తీసుకుంటున్నావు. ఎవరితోనో కామెంట్లు వేసే ఇప్పుడు వెళ్ళి నువ్వు ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూలు రాసిన వాళ్ళు వెళ్ళి అడిగావా, అక్కడికి వెళ్ళి అడిగావా? అడగల. ఫేస్బుక్ కొన్ని అడిగావా నెగిటివ్ రివ్యూలు రాసావని? అడగల. మా దగ్గరికి ఎందుకు వచ్చావు, పక్కనే దొరికాం, పంజాగుట్లో ఉన్నాం కదా అని చెప్పి కార్ వేసుకొని వచ్చేసావు జూబ్లీ హిల్స్ నుంచి, అంతేనా అని సైబరాబాద్లో కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళంత ఈజీగా తీసుకోరు. నెక్స్ట్ టైం వీళ్ళ సినిమాలు ఏవి కూడా బుక్ మై షో అమ్మదు. అంత కావాలంటే థియేటర్లో వేసుకుంటారు, నచ్చకపోతే వాళ్ళు అక్కడే స్క్రీన్లు పగల కొట్టుకుంటారు. వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది, దానికి ఎవరేం చేయలేరు.